నిన్న సాయంత్రం వర్షం పడింది కదా, కాస్త అంత మెత్తగా ఉండదు. ఈరోజు జంతి గుంటుకలు బాగా అవుతాయి ఇక్కడ సైడ్, సూపర్ ఉండదు. లేకపోతే ఇది కొద్దిగా మర్రగడ్డ ఉన్నట్లు అనమాట, అంతే. అందుకోసమే అదేమవుతుందంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది శినుకు పడేది కాబట్టి బాగుంటుంది నాకు తెలిసి. ఏం ఆట ఇది మందులు వేసుకొని వస్తాం మరి, ఇంకా రాలేదా? సూర్యుడు పొద్దు పడుస్తున్నాడు. ఏం గడ్డలు పడినావురా దేవుడా. చాలా గడ్డి గడ్డి చిత్రంగా పడినవి చేనులు. కానీ ఇది చూడండి ఇక, ఏం గడ్డి పడినది ఇట్లా. ఎద్దులకైతే వా సూపర్ ఉంటుంది చూడు. ఎద్దులకైతే చాలా మంచిగా ఉంటుంది మేత. ఉంటా గాయస్, వద్దా చెప్పా? చెప్తాం కొద్దిగా. నాకు ఇప్పుడు జంతువులు అక్కడ గుంటకి వస్తుంటుంది గడము, ఇబ్బంది అయిపోతాను. తర్వాత చేద్దాం గాయస్. గాయస్ సేనుకి వచ్చినాను చూడండి, పత్తి బాగా అనిపిస్తుందా గాయస్? బాగుండదని అనుకుంటా, కానీ అట్లా తెలియదు. మీరే చెప్పాలి కామెంట్ పెట్టి. కానీ ఎర్ర తెగలు ఎక్కువ వచ్చినా చూడనా, మీ చేనులో ఎట్లుందో తెలియదు. కానీ మనకైతే కామెంట్ పెట్టండి, కొద్దిగా పుణ్యం వస్తుంది. లైక్ కొట్టండి కొద్దిగా. ఏంటంటే చాలా చెట్లు ఇప్పుడు ఇందులోనే చూస్తే కనీసం అంటే ఒక 40-50 చెట్లు మన ఇది ఎర్ర తెగలు వచ్చింటావునా. ఎర్ర తెగలు ఎక్కువైనవి. మరి ఇది కొంతమంది ఏమంటారంటే పంట చేంజ్ అవ్వాలి, తర్వాత మనకి ఇది ఆ భూమిలో నా సారం లేదు, తర్వాత ఇది మనకి ఎరువులు వేయాలా, మంచి మంచి మన పెండ ఎరువు కానీ అట్లా అది అని చెప్తారు కదా. మనం మిర్చి పెట్టినాక పంట చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే బాగుంటుంది. తర్వాత ఇది మనకి ఏంటంటే భూమిలో పోషకాలు అన్నీ బాగుంటాయి. ఇది పడదు మనకి ఎక్కువ, అట్లా రోగాలు రావు అని చెప్తుంటారు. కానీ దానికి నేను ఏమనుకుంటానంటే దానికి ఏం సంబంధం లేదు. కొద్దిగా కాస్తంత ఏం మరి వాతావరణమే ప్రాబ్లము, ఇత్తనాల సీడ్ ప్రాబ్లం అనేది మనకి అర్థం కాకుండా పరిస్థితి. ఎట్లా చెప్పాలో అర్థం కాదు. మరి ఇది ఎర్ర తెగలు ఎక్కువ వచ్చినా చూడనా, ఎర్ర తెగలు ఎక్కువ వచ్చినావు మీ చేనులలో వచ్చినావా లేదా కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. అవి ఇప్పుడే అన్ని పీక్ ఆడాట వేసి వచ్చిన, ఇంకా చాలా ఉన్నాయి. ఇది మిరపకాయలు కదా, కొద్దిగా తెల్లగా ఉండాలని పెట్టినాను, కానీ చాలా దాట్లు అయినవి. ఏం చేద్దాం, మామూలే మరి. ఇంకా చూడే గాయస్, బాగుందా? చాలా జిగి ఉండే, కొద్దిగా తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంకా ఉండదు ఆడాడు. ఇంకా ఆడ తప్పిన చెట్లకి అట్లా వాటికినేమో ఉండదు, ఆడ తెల్లగా ఉండదు. వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి గాయస్. ఓకేనా? మాడం చూడండి గాయస్, ఎంత బాగా బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా మాడం అయింది ఇట్లా పైకి. ఈరోజు అవతల చేనుకి ఇక్కడ అట్లా పైకి ఆడ ముందు కిందకి ఆ చేనుకి ఎరువు వేసినాము. 14 సెంచులు ఎరువు వేసినాము గాయస్. ఈరోజు ఎరువు వేసి జంతి పట్టినాము. చూడాల మరి, నిన్న పడి కదా దానికి కొద్దిగా బాగా వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడగా మన చేను పక్కలనే తోలుతున్నారు గెలాము చూడండి, జంతి పడుతున్నారు వాళ్ళు. ఇంకా కనిపిస్తున్నారా గాయస్? చూడండి, 4 ఉండారు, జంతి పడతారు. ఈరోజు ఏం బాగానే చేసి పెట్టినాము. మరి ఇదంతా కలపూడి తీసినాము. దీనికి ఏం కొంతమంది చాలా మంది ఎరువు వేయొద్దు అంటారు, వేయాలో వద్దో తెలియదు. వేస్తే హైట్ ఎక్కువ పెరుగుతుంది ఇది అని చెప్తారు. చూడాలి మరి, ఎరువు వేయాలా వద్దా అనేది ఆలోచించాలా అంటారు. ఏతమ్మా అని ఒకసారి పోయినసారి చూసాయి మిరప చెట్లు ఏమి సతాయించి అవి 2 నెలలు వానపోతే కానీ అట్లా తిప్పులు పడి నీళ్ళు కట్టి ఎంతో కష్టం పడి చేసినారు రైతులు. ఇప్పుడు చూడండి, ఇవి పోయినసారి మన మిరపకాయలు ఇవి తాళగాయలు పడిపోయింటావు కదా మిరపకాయలు, అలాంటి చెట్లు ఇవి అన్ని నాటినవి దీంట్లో. ఇది మిరప చెట్టు చూడండి, ఇది మిరప చెట్టే. ఇంత రీతి నాటినది చూడండి, అంత బాగుంది, అంత ఆరోగ్యంగా ఉంది.
పోయినసారి చూసేవా అంత రోగాలు ఉండే చెట్లకి, మరి అంత కష్టపడి 2 నెలలు వాన లేకపోయినా నీళ్ళు కట్టి అది చేసి ఇది చేసి చాలా ఇబ్బంది పడి మనము మిరకాయలు పండిస్తే దానికి రేటు కూడా లేకపోయింది. చాలా నష్టం వచ్చినాడు రైతు. అవునంటావు కాదంటావు కాదు, చాలా నష్టం అంటే చాలా నష్టం వచ్చినారు రైతులు. ఇది ఇప్పుడు పత్తి మనకి ఎంత ఉండదో ఆ రిజర్ చెట్టు కాడు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అది చెట్టు, ఆ చెట్టు కాడ నుంచి ఇక్కడ గీడ దగ్గరే గీడ కాడ ఇంకా ఒక 10 సార్లు అవుతుంది అనుకో, వాటి నుంచి ఇది ఇంత మిరప పెట్టింటి గాయస్. మిరప పెట్టింటే అంత లాస్ అంటే అంత లాస్ గాయస్.